విశ్వనగరం హైదరాబాద్ లో భూములకు మస్తు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ ధరలకు పదింతలు ధర పలుకుతుంది. దీంతో సామాన్యులు రాజధానిలో భూములు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక సంపన్నులు మాత్రమే భూములు కొని వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు కూడా భూములను వేలం వేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు భూములను వేలానికి సిద్ధమైంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఉస్మాన్ సాగర్ లో 46 ఎకరాలు, రాయదుర్గంలో 20 ఎకరాలతో సహా మొత్తం 17 ప్లాట్లను వేలం వేయడానికి సన్నాహాలు చేస్తుంది. రాయదుర్గంలో భూమి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. 1 ఎకరం 104 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే చదరపు గజం ధర 2 లక్షలకు పైనే. ఈ అధిక ధరలు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు ఉన్న డిమాండ్ సూచిస్తున్నాయి. రాయదుర్గం వంటి ప్రాంతాలు వాణిజ్య, ఐటీ హబ్ కు మారడంతో భూమి విలువ గణనీయంగా పెరిగింది. ఈ వేలం ప్రక్రియ పారదర్శకంగా పోటీతత్వంతో జరిగేలా టీజీఐఐసి చర్యలు చేపడుతుంది. ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ భూముల వేలం హైదరాబాద్ ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వనుంది. అధిక ధరలతో వేలం వేయడమే ఈ భూములు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే కాక కొత్త వాణిజ్య ప్రాజెక్టులకు ఉపాధి అవకాశాలు దారితీస్తాయి. అయితే ఈ భూమి ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు గృహ నిర్మాణ ఖర్చులను పెంచే అవకాశం ఉంది.